క్రైస్తలాడండి అందరికీ క్రైస్తలాడండి అందరికీ ఈరోజు మనము ఆదికాండము 33వ అధ్యాయం గురించి చదువుకుంటున్నాము. ఈ అధ్యాయంలో యాకోబు చూసినప్పుడు ఏశావు 400 మందితో వస్తూ ఉంటాడు. మనం లాస్ట్ చాప్టర్ లో గమనించాము. యాకోబు పంపించిన దూతలు ఏశావు నిన్ను ఎదుర్కొనడానికి 400 మందితో వస్తూ ఉన్నారు అని చెప్తారు. అది విన్న యాకోబు మిక్కిలి భయపడినట్లుగా తొందరపడినట్లుగా మనము లాస్ట్ చాప్టర్ లో గమనించాము. ఈ చాప్టర్ లో ఏశావు 400 మందితో వస్తూ ఉండడం చూసిన యాకోబు తన భార్యలను పిల్లలను వరుసగా సెట్ చేస్తాడు. మొదటగా దాసీలు, వారి వెనక వారి పిల్లలు, వారి వెనక లేయా ఆమె పిల్లలు, చివరిగా రాహేలు మరియు యోసేపును సెట్ చేస్తాడు. మరి యాకోబు ఎక్కడ నిల్చుంటాడు? రాహేలు మరియు తన కుమారుడైన యేసేపుతో చివరిలోనా, లేదు అంటే అందరికన్నా ముందు నిల్చుంటాడా అనేది మనం చూస్తే అందరికన్నా ముందు అతను నిల్చుంటాడు. తాను ముందరగా నిల్చుంటాడు. తన భార్యలను, దాసీలను, పిల్లల్ని వాళ్ళందరినీ కూడా వెనుకగా నిలబెడతాడు, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడం కోసము. సో హియర్ జేకబ్ బీ ద మ్యాన్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఉమెన్ అండ్ ద కిడ్స్. అంతేకాకుండా ఏశావును చేరుకునే వరకు కూడా అతను 7 మార్లు నేలకు సాగిల పడుతూ వెళ్తూ వస్తాడు. ఈ గెస్చర్ అనేది ఏశావుకు తన యొక్క తగ్గింపును, హ్యూమిలిటీని, అదే విధంగా సమాధానానికి గుర్తుగా మనం గమనించవచ్చు. బట్ అక్కడ అన్న యొక్క మెంటాలిటీ, అన్న యొక్క సిచ్యువేషన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. ఏశావు యాకోబును చూచి పరిగెత్తుకుని అతని దగ్గరికి వచ్చి యాకోబును కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం గమనిస్తాము. అంటే ఇక్కడ ఏశావుకు తన తమ్ముడి మీద 20 ఏళ్ల ముందు ఉన్న కోపం ఇప్పటికీ అలాగే లేదు. కానీ తన తమ్ముడిని చూసిన ఆనందంలో అతని మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొనేసి బిగ్గరగా వాళ్ళిద్దరు ఏడ్చినట్లు, వాళ్ళిద్దరు కన్నీరు విడిచినట్లు మనం ఇక్కడ గమనిస్తాము. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడిని చూసిన తండ్రి ఏ విధంగా అయితే తన కుమారుడిని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడో, అదే విధంగా ఇక్కడ అతని అన్న అయిన ఏశావు యాకోబును అదే విధంగా ఇక్కడ ఏశావు తన తమ్ముడిని యాకోబుని కౌగిలించుకొని మరి వాళ్ళిద్దరు ఇన్ని ఏండ్లు ఎడమగా ఉన్నందుకు గాను వారు కన్నీరు విడుస్తూ ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. దేవుడిచ్చిన బంధాలు మనం దూరం చేసుకోవాల్సిందే. మనమే వాటి నుండి దూరంగా నడిచి వెళ్ళిపోతామేమో కానీ వాటిని తెంచుకోవడం అనేది సాధ్యం కాదు. యాకోబు వెనుక ఉన్న ఆ ఆడవాళ్లను, పిల్లల్ని చూసి వీరు నీకు ఏమవుతారో అని ఏశావు అడిగినప్పుడు, దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే వీళ్ళు అని చెప్తాడు యాకోబు. వారందరూ కూడా అంటే దాసీలు, పిల్లలు, లేయా ఆమె పిల్లలు, రాహేలు, యోసేపు అందరూ కూడా ఒక్కొక్కరిగా అతనికి సాగిల పడడం అనేది అక్కడ మనం గమనించవచ్చు. ఎందుకు అంటే యాకోబు అతని అన్నకు సాగిల పడ్డాడు, అతనికి రెస్పెక్ట్ ఇచ్చాడు, అతని దగ్గర తగ్గింపును చూపించినప్పుడు అతని యొక్క భార్యలు, పిల్లలు కూడా అదే తగ్గింపుని, అదే హ్యూమిలిటీని, అదే రెస్పెక్ట్ ని ఏశావుకు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. వాట్ వీ డూ విల్ బి ఫాలోడ్ బై అవర్ ఫ్యామిలీ. మనం చేసే క్రియలను మన పిల్లలు ఫాలో అవుతారు. అండ్ దిస్ విల్ గో డౌన్ టు ది జనరేషన్స్ టు కమ్. ఆ తరువాత నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకు అని ఏశావు అడిగినప్పుడు, నా ప్రభువు కటాక్షం కొరకు, నా ప్రభు కటాక్షం నా మీదికి వచ్చుటకే అని అన్నప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకొనుము అంటాడు. బట్ యాకోబు అందుకు ఒప్పుకోడు, ఇన్సిస్ట్ చేస్తాడు, తీసుకోవాల్సిందిగా బలవంతం చేస్తాడు. అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నది అని చెప్పి అతడు బలవంతము చేసెను గనుక ఏశావు దానిని పుచ్చుకొని, మరి మనం వెళ్ళుదమా, నేను నీకు ముందుగా సాగిపోతాను అని చెప్పినప్పుడు యాకోబు, లేదు, నా దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు, మరి పాలిచ్చే పశువులు ఉన్నాయి, ఒకసారిగా ఫాస్ట్ గా జర్నీ చేస్తే మరి వాళ్ళందరూ కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి నీవు ముందుగా వెళ్ళుము, నేను వస్తాను అని యాకోబు చెప్తాడు. కాబట్టి నేను మెల్లగా నడిపించుకునే వారిని వస్తాను షేయూర్కి అని చెప్తాడు. మరి నా మనుషులను ఏమైనా ఉంచాలనా అని అడిగినప్పుడు, నీ కటాక్షం నా మీద ఉంటే చాలు అని యాకోబు అనిన తర్వాత ఏశావు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యాకోబు ఆ ప్రదేశంలో ఒక ఇల్లు కట్టించుకుని పాకలు వేసుకుని దానికి సుక్కోతు అని పేరు పెడతాడు. ఆ స్థలం హామోరు కుమారుల యొద్ద అతని కొని ఉంటాడు. ఈ హామోరు షెకెము యొక్క ఫాదర్. ఇతని గురించి మనం నెక్స్ట్ చాప్టర్ లో చూస్తాము. ఈ పొలము అనేది 100 వరహాలు ఇచ్చి యాకోబు కొన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాము. యాకోబు అక్కడ ఒక బలిపీఠము కట్టించి ఎల్ ఎలోహేయి ఇశ్రాయేలు అని దానికి పేరు పెడతాడు.
అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని దాని అర్థము. వాట్ జేకబ్ డిడ్ హియర్ విల్ క్రియేట్ అనదర్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. దేవుడు తన తండ్రి దగ్గరికి బయలుదేరమన్నాడు, బేతేలు దగ్గరికి వెళ్ళమన్నాడు, ఏశావు తనతో పాటే రమ్మన్నాడు. బట్ ఇదేది కాకుండా యాకోబు షెకము అనే ఒక ఊరి దగ్గర గుడారాలు వేసుకొని పాకలు వేసుకొని అక్కడ నివసించడం మొదలు పెడుతున్నాడు. వేర్ హీ ఈస్ నాట్ సపోజ్ టు స్టే నార్ హీ షుడ్ మేక్ ఎ హోమ్, బట్ హీ డిడ్ ఎగ్జాక్ట్లీ దట్. He bought the place and settled there, which will lead into a situation that can only make the things worse. All in all, we need to follow the God's plan. మరి ఈ చాప్టర్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది చూస్తే, యాకోబు భయపడడం మరి తన అన్నకు సాగిలపడడం మనం చూస్తూ ఉన్నాము. మనము మన పాస్ట్ నుంచి ఎప్పటికీ తప్పించుకోలేము. We can never escape from the past, and the consequences of our actions will always follow us. యాకోబు తను 20 ఏండ్ల ముందు చేసిన మోసానికి ఇప్పటికీ భయపడుతూ ఉన్నాడు. తన అన్న ఏం చేస్తాడో అనేసి అతనికి సాగిలపడుతూ ఉన్నాడు. అతన్ని నా ప్రభువు అని సంబోధిస్తున్నాడు. తాను నీ సేవకుడిని అని సంబోధించుకుంటూ ఉన్నాడు. అవును, దేవుడు మనం చేసిన తప్పులను క్షమిస్తాడు. అవును, వాటి నుంచి మనకు రక్షణ అనేది దొరుకుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసిన తప్పుల నుంచి ఏ పరిణామాలు అయితే ఉద్భవిస్తాయో వాటిని ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. రెండవది, దేవుడు ఇచ్చిన బంధాలు. దేవుడు ఇచ్చిన బంధాలు అనేవి చాలా అపురూపమైనవిగా ఉంటూ ఉన్నాయి. ఏశావు తనను తన తండ్రిని యాకోబు మోసపరిచి 20 ఏండ్ల ముందు ఇంటి నుండి పారిపోయినా కూడా ఇక్కడ ఏశావు పగపట్టి తమ్ముడి మీద గొడవపడ్డం కానీ చంపాలనుకోవడం కానీ తన తమ్ముడి మీద ప్రేమ చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు, జాలి చూపిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన ఆ బంధాలను రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అతనిని క్షమించి వేసి ఉన్నాడు ఏశావు. మరి మనం ఎలా ఉంటున్నాము? మన సహోదరులు, మన సహోదరులు, మన బంధువుల్లో, మన ఫ్రెండ్స్ లో, అవును, మనకి ఇబ్బంది కలగజేసిన వాళ్ళు ఉండొచ్చు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మనము ఇప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా సమాధాన పడకుండా వారితో ఇప్పటికీ వారి మీద కోపంతోనూ పగతోనూ అలాగే ఉంటున్నామా? వాళ్ళు కష్టపడుతుంటే చూడాలని ఆశపడుతున్నామా? వాళ్ళ బాధపడుతున్నాము అంటే వాళ్ళకు బాగా జరిగిందని సంతోషిస్తున్నామా అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన వారముగా ఇక్కడ ఉంటున్నాము. మనం కూడా మన సహోదరులను క్షమించే వారముగాను, కనకరించే వారుగాను, ప్రేమించే వారిగాను, వారి కోసం ప్రార్థన చేసే వారిగాను ఉందాము. ఇక్కడ యాకోబు తన అన్న యొక్క కటాక్షం కోసం, అతన్ని పసిఫై చేయడం కోసం అతనికి సాగిలపడుతున్నాడు. అతని ప్రభువు అని సంబోధిస్తున్నాడు. తాను సేవకుడిగా సంబోధించుకుంటున్నాడు. తనను తగ్గించుకుంటున్నాడు. ఈ విధంగా చేయడం వల్ల ఒకవేళ కోపం ఉన్నా కూడా అది తగ్గే అవకాశం అనేది ఉంటుంది అని యాకోబుడు ఇక్కడ ఆలోచిస్తున్నాడు. కరెక్టే. మరి మనము అలాంటి సందర్భంలోనే ఉంటే ఆ కోపాన్ని, పాత పగను పెంచే విధంగా, రేపే విధంగా మాట్లాడుతున్నామా? క్రియలనేవి చేస్తూ ఉన్నామా? లేదు అంటే వాటి తీవ్రత తగ్గే విధంగా మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి పరిశీలించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా ప్రభువా, ఇంతవరకు నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, ఈ విధంగా నేను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, భాగ్యమును బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. దేవా, నువ్వు మాకు ఈ లోకంలో ఇచ్చిన బంధాలను, సహవాసాలను ప్రభువా మేము ఒడిసి పట్టుకునే విధంగా, వాటిని ప్రొటెక్ట్ చేసుకోగలిగే విధంగా మమ్మల్ని ఆశీర్వదించుము దేవా. మాకు మార్గదర్శకం చూపండి ప్రభువా. దేవా, మమ్మల్ని నీ ప్రణాళికలో నడపమని, నీ ప్రణాళికలో నుండి మేము తప్పిపోకుండా మమ్మల్ని వారించమని, నడిపించమని, కాపాడమని, మా రోజువారీ కార్యక్రమాల్లో, క్రియల్లో మాకు తోడుగా ఉండమని, మమ్మల్ని నడిపించమని, ఆయాసకరమైన వాటినన్నిటి నుంచి మమ్మల్ని మేము దూరంగా ఉంచుకుంటూ నీకు అంగీకారమైన క్రియలే చేస్తూ క్రీస్తు అనే గురి వద్దకు మేము పరిగెత్తలాగున, చివరి వరకు మా విశ్వాసతను మేము కాపాడుకునేలాగున మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని, మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిమ్మల్ని అతి మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున మా ప్రభువా. ఆమేన్. Thank you so much for watching, Andy. See you tomorrow.